దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, ఈరోజు జనవరి 30వ తేదీ తల్లి తిరుసభతో మనందరం ఏకీభవిస్తూ పునీత మార్టినా గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. క్రీస్తు శకం 226 లేదా 228వ సంవత్సరములో వేదసాక్షిగా ఈ పునీతురాలు ప్రభు కోసం తన ప్రాణాలను సమర్పించింది. బహిరంగముగా ప్రభువును వెంబడించటంలో, విశ్వాసిగా ఆయనకు సాక్ష్యం ఇవ్వటంలో ఏమాత్రం భయపడనటువంటి ఈ పునీతురాలు అనేక చిత్రహింసలకు గురై చివరకు ఒక శిరచ్ఛేదనము ద్వారా తన యొక్క ప్రాణాలను ప్రభువు కోసం సమర్పించింది. ఈ గొప్ప వేదసాక్షి పునీతురాలు యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వశ్రీ సభ ఈరోజు పవిత్ర కన్యగా వేదసాక్షి మరణం పొందిన పునీత మార్టినమ్మ గారి పండుగను కొనియాడుతోంది. వీరు క్రీస్తు శకం 226 లేదా 228లో వేదసాక్షి మరణం పొందినట్లు అంచనా. వేదసాక్షి మరణం అనేది మన కాలానికి మన ప్రాంతానికి కొత్త కావచ్చు, కానీ పూర్వకాలంలో తమ దైవాన్నే పూర్తిగా నమ్మిన వాళ్ళు వారి విశ్వాసం కోసం ప్రాణాలర్పించిన దాఖనాలు అనేక చరిత్రల్లో మనకు కనిపిస్తాయి. పూర్వం రోమన్ సామ్రాజ్యంలో చక్రవర్తినే దేవునిగా పూజించేవారు. అలాగే ప్రకృతి శక్తులన్నిటినీ దేవతలుగా ఆరాధించేవారు. అంతేకాక తమకు ప్రాణహాని కలిగించే ప్రతి ప్రాణిని, వ్యాధిని దైవశక్తిగా లేదా క్షుద్ధశక్తిగా భావించి వాటిని దేవతారూపం ఆపాదించి వివిధ రూపాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించి బలుడర్పించేవారు. రోమన్ సామ్రాజ్యంలో ఆ రోజుల్లో ఇంచుమించు అటువంటి పరిస్థితే నెలకొని ఉండేది. దుష్టశక్తులు, క్షుద్ర దేవతల ఆరాధనలు అధికముగా ఉండేవి. చక్రవర్తిని అన్నిటికీ అధిపతిగా భావిస్తూ ఆయన మాటను తూచా తప్పకుండా పాటించేవారు. అపోస్తులపై పవిత్రాత్మ దిగివచ్చిన తరువాత తమ విశ్వాసములో బలం పుంజుకొని క్రీస్తును లోకరక్షకునిగా, దైవకుమారునిగా లోకానికి చాటుతూ సువార్తా ప్రచారాన్ని ప్రారంభించి నమ్మిన వారందరికీ పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమిచ్చి క్రీస్తు అనుచరులుగా మార్చసాగారు. ఈ క్రమంలోనే ఎందరో క్రైస్తవాన్ని స్వీకరించారు. అయితే రోమన్ చక్రవర్తులు క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తే తమ అధికారానికే ముప్పు వాటిల్లుతుందన్న భయంతో క్రైస్తవులను హతమార్చేవారు. ఈ వేదహింసలు దారుణంగా ఉన్న 3వ శతాబ్దంలోనే పునీత మార్టినా గారు జన్మించారు. తల్లిదండ్రులు ఉన్నత వంశీయులు. క్రీస్తును రక్షకునిగా అంగీకరించి బప్తిస్మం స్వీకరించిన భక్తిగల విశ్వాసులు. రహస్యంగా క్రైస్తవ సమాజాన్ని కలుస్తూ పూజా ప్రార్థనలో పాల్గొంటూ
నిరుపేద క్రైస్తవులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుండేవారు. క్రీస్తు పట్ల అపారమైన ఈ భక్తి విశ్వాసాల కారణంగానే పునీత మార్టిన్ చిన్ననాటి నుండే క్రీస్తును తన ప్రాణనాథునిగా ఎంచుకున్నారు. క్రీస్తు పట్ల అపారమైన ఈ భక్తి విశ్వాసాల కారణంగానే పునీత మార్టినా చిన్ననాటి నుండే క్రీస్తును తన ప్రాణనాథునిగా ఎంచుకున్నారు. తన జీవితాన్ని క్రీస్తుకే అర్పించుకున్నారు. మార్టినాకు యుక్త వయసు రాగానే వారి తల్లిదండ్రులిద్దరూ అకస్మాత్తుగా మరణించారు. మార్టినా తన ఆస్తిపాస్తులన్నిటినీ పేదలకు పంచి కన్యగా తన జీవితాన్ని క్రీస్తుకే అర్పించుకుంది. 1వ అర్బన్ పోపుగారు శ్రీసభను పరిపాలిస్తున్న రోజులవి. క్రీస్తు పట్ల ద్వేషం పెంచుకున్న చక్రవర్తి క్రైస్తవులను వెదకి పట్టుకొని సంహరించేందుకు గూఢాచారులను భటులను నియమించేవాడు. అయితే దేనికి వెరువని మార్టినా ఎక్కువ కాలం క్రైస్తవుల రహస్య ప్రార్థనా మందిరాలలోనే గడుపుతూ నిరంతరం ప్రార్థిస్తూ ఉండేది. ఒకరోజు 3 అలెగ్జాండర్ సెవెరుస్ చక్రవర్తి గూఢాచారులు మార్టినాను చాటుగా వెంబడించి క్రైస్తవుల ఆరాధనా స్థలములో ప్రార్థిస్తుండగా పట్టుకున్నారు. ఆమెను వెంటనే తమతో పాటు అపోల్లో ఆలయానికి రావాల్సిందిగా ఆదేశించారు. ఆమె అందుకు ఒప్పుకొని తనకు ప్రార్థించుకునేందుకు కొంత సమయం ఇవ్వమని, ఆ తర్వాత పెద్దల అనుమతి పొంది ఆలయానికి రాగలనని చెప్పింది. వారు అందుకు అంగీకరించి ఈ విషయం చక్రవర్తికి తెలిపి ఆమె కోసం అపోల్లో ఆలయం వద్ద ఎదురు చూడసాగారు. మార్టినా తాను చెప్పినట్లుగానే అక్కడికి వచ్చింది. కానీ అపోల్లో విగ్రహానికి బలి అర్పించేందుకు నిరాకరించి తాను నిజదేవుడైన క్రీస్తును తప్ప మానవులు చేసిన విగ్రహాల ముందు తలవంచనని ఖరాఖండిగా చెప్పింది. దాంతో కంగుతిన్న చక్రవర్తి అనుచరులు ఆమెను ఇనుప మొలలు చుట్టిన కొరడాలతో కొడుతూ ఆమెను భయపెట్టాలని ప్రయత్నించారు. కానీ వెంటనే ఆకాశం నుండి ఒక మెరుపు మెరసి వారిని క్రిందకు పడద్రోసి అందులను గావించింది. మార్టినా ప్రార్థనతో తిరిగి చూపును పొందిన వారు మారుమనస్సు పొంది క్రీస్తును నిజదేవునిగా అంగీకరించారు. ఈ విషయం తెలిసిన చక్రవర్తి వారిని చంపించి ఆమెను చెరసాలలో బంధింపచేశాడు. భూకంపం వచ్చి చెరసాల కుప్పకూలిపోయింది. అయినా మనసు మారని చక్రవర్తి ఆమెను మంటల్లో త్రోయించాడు. కానీ ఆమె సురక్షితంగా అగ్నిగుండం నుండి వెలుపలకు వచ్చింది. చివరకు ఆమెను ఆకలిగొన్న సింహాల ముందు పడద్రోశారు. సింహాలు ఆమె ముందు సాగిలపడ్డాయి. ఇలా అనేక చిత్రహింసలకు గురిచేసి చివరికి కత్తితో శిరచ్ఛేదనం చేయించాడు. ఈ అద్భుత కార్యాలన్నిటినీ చూచిన అనేక మంది క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి జయ జయ ధ్వానాలు పలికారు. అలాంటి వారందరినీ చక్రవర్తి క్రూరంగా కత్తులకు ఎరచేశాడు. ఈ సంఘటన చక్రవర్తి అలెగ్జాండర్ సెవెరుస్ పాలనలోని 4వ ఏట జరిగింది. పునీత మార్టినా గురించిన అద్భుత గాథలు ఆ తరువాత ఎంతో కాలం పాటు ప్రాచుర్యం పొందాయి. 3వ అర్బన్ పోపు గారు పునీత మార్టినా గారి పవిత్ర అవశేషాలను 1634లో మెమొరిటైన్ చెరసాల వద్ద కనుగొన్నారు. ఆ తరువాత కాలంలో పునీత మార్టినా గారి పేరిట నిర్మించిన ఆలయంలో రోమన్ ఫోరంలో వాటిని నిక్షిప్తపరిచారు. అనేక అద్భుతాల దృష్ట్యా 3వ అర్బన్ పోపు గారు మార్టినా గారిని పునీతురాలిగా ప్రకటించే సాక్ష్యాల వివరాల సేకరణకు అనుమతించారు. భిన్నలైన పెద్దలైన వృద్ధులైన యువకులైన నిజదేవుని పట్ల దృఢ విశ్వాసం కలిగిన వారు తమ జీవితాల్లో ఎన్ని కష్టాలెదురైనా చివరకు రక్తం చిందించవలసి వచ్చిన చెక్కు చెదరని పునీత మార్టినా గారి జీవితం మరోసారి రుజువు చేసింది. ఈ రోజున మనం కూడా చెక్కు చెదరని విశ్వాస దృఢత్వాన్ని పొందినట్లుగా ఈ పునీతురాలి వేడుదల ద్వారా ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. సర్వశక్తి స్వరూపులైన పరిశుద్ధ తండ్రి, ఈరోజు పునీత మార్టినా గారిని కథోలిక తిరుసభలో గొప్ప పునీతురాలుగా స్మరించి ఆమె జీవితాన్ని మాకు ఆదర్శముగా ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, చిన్నతనము నుండి మంచి కథోలిక విశ్వాసములో జీవించినటువంటి ఈ పునీతురాలు వేద సాక్షిగా తన యొక్క ప్రాణాలను అర్పించింది. అనేక సార్లు ఎన్నో చిత్రహింసలకు ఆమె గురైనప్పటికీ మిమ్ములను తృణీకరిస్తూ తన యొక్క నోటి పెదవిని ఆమె విప్పకుండా మీ యందు విశ్వాసాన్ని మాత్రమే ప్రకటించింది. ఈ విధముగా విశ్వాసం అనేది
పిరికి వాళ్లకు సంబంధించినది కాదు అని మనోనిబ్బరాన్ని, గుండె ధైర్యాన్ని కలిగి ఉండాలని మా అందరికీ కూడా తన జీవితం ద్వారా నేర్పిస్తూ ఉంది. ఈ పునీతురాలి యొక్క ఆదర్శమును మేము తీసుకొని మాలో ఉన్నటువంటి విశ్వాసం అనేటటువంటి కవచాన్ని మేము ఎల్లప్పుడూ ధరించి ధైర్యంగా మీ సేవ చేసే శక్తిని మాకు అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.